తిరుపతి జిల్లా చంద్రగిరిలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సెంధిల్పై టీడీపీ గుండాల దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వారింటికి వెళ్లి సెంధిల్ను పరామర్శించారు. రామచంద్రాపురంలో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా ప్రశ్నించినందుకు 10 మంది దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఘటనపై ప్రైవేట్ కేసు వేస్తామన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మా సెంధిల్ కుమార్ మా కాన్స్టిట్యున్సీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మీద ఒక 10 మంది టీడీపీ గూండాలు దాడి చేయడం జరిగింది. ఆ దాడికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని వందల ట్రిప్పులు వేల ట్రిప్పులు టీడీపీ కార్యకర్తలు కొంతమంది నాయకులు కలిసి ఆర్సీపురాన్ని మొత్తం దోచేసే కార్యక్రమం చేస్తూ ఉంటే అవి డిఫరెంట్ మీడియా ఛానళ్ళు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అన్నిట్లో విస్తృతంగా జనాల్లోకి పోతున్నాయని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నించే గొంతు నొక్కాలని చెప్పి ఒక ఉద్దేశంతో సెంధిల్ కుమార్ మీద దాడి చేయడం జరిగింది. నిజంగానే ఈ దాడికి కూడా ముఖ్య కారణం పులివర్తి నాని గారు అదేవిధంగా నాని గారి సతీమణి సుధారెడ్డి గారని కూడా నేను బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే అక్కడ నాయకులే కొంతమంది టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, మేడం చెప్పారు మేము చేశామని చెప్పి.